ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్బాట్ల వైద్య సలహాల వల్ల ప్రాణాపాయం తలెత్తిందంటూ అమెరికాలో ఓ పాస్టర్ సంచలన కేసు నమోదు చేశారు. ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల రక్తనాళాల వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ తప్పుడు సలహాలు ఇచ్చిందని, ఆసుపత్రికి వెళ్లకుండా నిరోధించిందని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని యంత్రం చెప్పిన మాటలు నమ్మి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు బాధితుడు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సంచలన కేసు వివరాలు ఇప్పుడు చూద్దాం. కృత్రిమ మీద సాంకేతికత అందించే ఆరోగ్య సలహాలు ఎంత ప్రమాదకరంగా మారతాయో వివరిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో న్యాయస్థానంలో ఒక వ్యాజ్యం దాఖలైంది. ఫ్లోరిడాకు చెందిన స్కాట్ వింటర్స్ అనే పాస్టర్ ఓపెన్ ఏఐ సంస్థతో పాటు దాని ముఖ్య నిర్వహణాధికారి సామ్ ఆల్ట్మన్ పై ఈ దావా వేశారు. శరీరంలో ప్రాణాంతకమైన మార్పులు జరుగుతున్న సమయంలో ఇది సాధారణ అంశమేనంటూ యంత్రం తప్పుడు సమాచారం ఇచ్చిందన్నది ఆయన ఆరోపణ. ఆసుపత్రికి వెళ్లాలని కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్పిన మాటలను పక్కనబెట్టి తమ యంత్ర సలహాలని నమ్మాలని ప్రోత్సహించిందని చెప్పారు. వైద్య అర్హత లేకుండానే మందుల వాడకం, చికిత్స విధానాలను సూచిస్తూ ప్రాణాలతో చెలగాటమాడిందని ఆరోపించారు. యంత్రం చెప్పిన మాటలు నమ్మి వారాల తరబడి కదలకుండా కూర్చోవటం వల్ల ఊపిరితిత్తులలో తీవ్రమైన రక్తనాళాల అడ్డంకి ఏర్పడి అత్యవసర చికిత్స విభాగంలో చేరాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపారు. సాంకేతిక సంస్థ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు కోరారు. భద్రతా ప్రమాణాలు స్పష్టంగా నిర్ధారించే వరకు ఆరోగ్య సంబంధిత సాంకేతిక సేవలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య రోగ నిర్ధారణలు, చికిత్సా విధానాలపై యంత్రాలు సలహా ఇవ్వకుండా కఠిన నిబంధనలు విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటన కృత్రిమ మీద సాంకేతికత అందించే వైద్య సలహాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.